ఓం సుబ్రహ్మణ్యాయ నమ. భగవద్బంధువులందరికీ కూడా నమస్కారం. మన ఏగోపవరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో ముఖమండపము, అదేవిధంగా గర్భాలయము మరమ్మతులు పనులు జరుగుతూ ఉన్నాయి. స్వామివారి యొక్క ముఖమండపంలో, గర్భాలయంలో గ్రానైట్ రాయ వేయిద్దామని సంకల్పం చేసి ఉన్నాం. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యాచరణలో పాల్గొనే ధన రూపంలో, వస్తు రూపంలో సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఇంటింటికి ఒక పుష్పము, భగవంతుడికి ఒక మాల అని పెద్దల వచనం. అంటే ఆలయం విషయం దగ్గరికి వచ్చేసరికి అది కేవలం ఒక కుటుంబానికో లేదా ఒక వంశానికో చెందినటువంటిది కాదు. ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిది, ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం పొందినటువంటి ప్రతి ఒక్కరిది కూడా. దేవాలయము అంటే మన ఇంటితో సమానమైనటువంటి గుడి అది. కాబట్టి మన ఇంటిని ఎంత సుందరంగా తీర్చిదిద్దుకుంటామో, మనం కష్టపడినటువంటి ఆ యొక్క రూపాయలని వెచ్చించి మన ఇంటికి ఎంత సుందరంగా అయితే మనం తీర్చిదిద్దుకుంటామో, అదేవిధంగా ఈ యొక్క దేవాలయాన్ని కూడా మనం తీర్చిదిద్దుకునేటువంటి బాధ్యత మనలో ఉంది. కేవలం ఒకరి మీద ఈ బాధ్యత అంతా పడితే వారికి కష్టమే. ఒకసారి చేసినటువంటి వాళ్ళు మళ్ళీ భగవంతుడికి ఈ యొక్క కార్యాచరణలో పాల్గొనడానికి ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా మనం అందరం కూడా తలొక చెయ్యి వేస్తే ఈ యొక్క భగవంతుడికి ఎంతో సుందరమైనటువంటి ఆలయాన్ని మనం భగవంతుడికి ఇచ్చుకోవచ్చు. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించి మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిందిగా విజ్ఞాపన చేస్తూ, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం.